పిల్లలను చూచెదవు. హల్లెలూయా. నీ పిల్లలను చూస్తావు. నీ పిల్లలను చూడాలంటే నువ్వు సంపూర్తి అయినటువంటి జీవితాన్ని జీవించాలా. దేవునికి ఇష్టడుగా జీవించాలా. దేవునికి ఇష్టరాలుగా జీవించాలా. దేవునికి విధేయుడిగా జీవించాలా. దేవునికి విధేయురాలుగా జీవించాలా. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయకుండా, దేవుని మందిరంలో నువ్వు మొదటే ఉండి దేవుని ఆరాధించడానికి మొదటే ఉండి, దేవుని మాటలు వినటానికి మొదటే ఉండి, దేవుని గణపరుస్తానికి మొదటే ఉండి, దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే ఇష్టుడుగా ఉండి దేవుని సన్నిధిలో నువ్వు విధేయురాలుగా ఉంటే నువ్వు సంపూర్తిగా నీ కుటుంబాన్ని ఏం చేసుకుంటావు? భద్రపరుచుకుంటావు. ఇది స్త్రీలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, వాగ్దానం. ఏంటి? స్త్రీలకి నీ గృహాన్ని కట్టుకోవాల్సింది స్త్రీ. అమ్మా, ఎవరు గృహాన్ని వాళ్ళు కట్టుకోవాల్సింది? ఎవరు? స్త్రీలు. అందుకని వాక్యం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునను, మూర్ఖురాలు తన ఇల్లును పెరికి వేసుకునను. ఇల్లు అంటే ఏదో బిల్డింగు లేక పూరుగుడు ఈ కాదండు. ఇల్లు అంటే కుటుంబం. నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది ఒక స్త్రీయే. నీ కుటుంబం. కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఏ రీతిలో అయితే కప్పుకునిద్దో, నీ కుటుంబాన్ని నువ్వు కప్పుకోవాలా. ఎలా కప్పుకోవాలా? నీ బిడ్డలను కప్పుకోవాలి, నీ భర్తను కప్పుకోవాలా. కోడి తన పిల్లల్ని ఏ రీతిలో కప్పుకుందో అట్లా నువ్వు కప్పుకోవాలా. నువ్వు కప్పుకోకుండా నువ్వు రెక్కలు చాపి ఉన్నావా, రెక్కల కిందకి వచ్చి వెళ్తా ఉంటాయి కదా. అవునా కదా? నీ కుటుంబాన్ని నువ్వు నీ రెక్కలతో కప్పుకోవాలా. ఏ జంతువులకి త్రోవ ఉండకూడదు. ఏ జంతువులకి త్రోవ ఉండకూడదు. పిల్లారా, నీ కుటుంబాన్ని నువ్వు కప్పుకోవాలా. అంటే దేవుడు నీకు ఇచ్చాడు ఆ బాధ్యత. మరి స్త్రీగా దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. తల్లిగా నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నటువంటి నువ్వు నీ కుటుంబాన్ని కప్పుకోవాలా, నీ భర్తను కప్పుకోవాలా, నీ బిడ్డలను కప్పుకోవాలా. అప్పుడు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ కుటుంబం సమాధానంగా ఉంటుంది, నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, నీ కుటుంబం ఆర్థికంతో ఉంటుంది, నీ కుటుంబం ఆరోగ్యం కలిగి ఉంటుంది. అది దేవుని యొక్క కృప ద్వారా కట్టబడాలా. పిల్లారా, సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ నీకు కూడా ఇస్తున్నాడు. నువ్వు సంపూర్తిగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే నువ్వు దేవుని మాటల్ని ఏం చేయాలా? దేవుని మాటల్ని పెడచెవుని పెట్టకూడదు. దేవుని మాటలను వినాలా, దేవుని ఆజ్ఞలను వినాలా, ఆజ్ఞలను గైకొనాలా, ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించాలా. అట్టి కృప చేరువచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్య, జీవాధిపతి వందనాలు. ఈ మధ్యాహ్న కాలం నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. సొలొమోనుకి ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి కృప ద్వారా అయా మందిరానికి నైనా సంపూర్తిగా సొలొమోను ద్వారా కట్టించినందుకు నీ స్తోత్రాలు నాయనా. దావీదుకి ఇచ్చినటువంటి నాయనా ఆ యొక్క వాగ్దానం అయ్యా సొలొమోను పక్షంగా నెరవేర్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నాయన ఈ బిడ్డల ప్రభా, చేరువచ్చిన బిడ్డల ప్రభా, తల్లిదండ్రులుగా ఇచ్చినటువంటి బాధ్యతను ప్రభనైనా బిడ్డల పక్షంగా నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా తల్లిదండ్రులైనటువంటి వారిని అయా బిడ్డలనైనా క్షేమంగా పెంచడానికి ప్రభా, క్షేమంగా నడిపించడానికి నైనా మంచి త్రోవలో నడిపించడానికి ప్రభా, నీ సన్నిధికి నడిపించడానికి తల్లిదండ్రులైనటువంటి వారు అయా శ్రద్ధ తీసుకోవాలన్నటువంటి వాక్యానుసారంగా ప్రభా, అయా తల్లిదండ్రులు ప్రభా శ్రద్ధ తీసుకుని వారి బిడ్డలను ప్రభా నీ బాటలో నడిపించడానికి ముందంజలో ఉండే కృప దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృప చేరవచ్చిన బిడ్డలందరికీ దీవెనగా మార్చమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో